హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చైనా గ్రాస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంటే ఏంటో ఒకసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. దీనికోసం ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టానండి. పెట్టి ఒక పెద్ద గ్లాసు పాలైతే వేస్తున్నాను. పాలు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు పాలు మరిగించుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం జున్ను దొరకనప్పుడు ఈ పౌడర్ వేసుకొని చేసుకుంటే జున్నులాగే ఉందండి. టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక పొంగు వచ్చాయి కదా పాలు. ఇప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తము కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం దూరంగా వెళ్తే అది మొత్తం అడుగంటిపోతుంది. అందుకని దగ్గరే ఉండి మనం ఇలా కలుపుకుంటూ ఒక 20 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలండి. జున్ను పౌడర్ దొరకనప్పుడు, జున్ను తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే అలానే అనిపించింది. చాలా బాగుంది. ఇలా మొత్తం కలుపుకుంటూ దగ్గరకు వచ్చేంత వరకు ఒక 20 నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దీంట్లో టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. తర్వాత ఈ పాలన్నీ ఇలా వేస్తున్నాను. వేసుకొని పైన కూడా కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నానండి. కలర్ఫుల్గా కనిపిస్తుందని చెప్పి వేస్తున్నాను. లేకపోతే అలానే అయినా తినేసేయచ్చు. వేసుకున్న తర్వాత ఇది మూత పెట్టేసి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టేయండి. అరగంట తర్వాత తీసి మొత్తము ఇలా మొత్తం అడ్జస్ట్ అంతా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవడమేనండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. ఇలా మొత్తము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. మీరు పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందండి. దీనివల్ల మనకి వాతం అలాంటివి కూడా ఉండవు. ఒకసారి ట్రై చేయండి. జున్ను తినాలనిపించినప్పుడు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.